పైథాన్ అడ్వాన్స్ సిరీస్లో చాప్టర్ 19 కాంటెక్స్ట్ మేనేజర్స్. మీరు విత్ స్టేట్మెంట్ను చూసి దాని వెనుక ఉన్న రెండు మ్యాజిక్ మెథడ్స్ __ఎంటర్ మరియు __ఎగ్జిట్ను గుర్తుంచుకోవాలి. __ఎంటర్లో రీసోర్స్ని, ఉదాహరణకు ఓపెన్ data.txt ని ఇనీషియలైజ్ చేస్తాం. తర్వాత మీరు బ్లాక్లో చదవడం, రాయడం లేదా లాక్ యాక్విజిషన్ వంటి పనులు చేస్తారు. బ్లాక్ ముగిసిన వెంటనే లేదా ఎక్సెప్షన్ వచ్చినా పైథాన్ __ఎగ్జిట్ను ఆటోమేటిక్గా ఇన్వోక్ చేస్తుంది. అందువల్ల ఫైల్.క్లోజ్ లేదా లాక్.రిలీజ్ వంటి క్లీనప్ తప్పకుండా జరుగుతుంది. ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్, విత్ ఓపెన్ log.txt యాజ్ f.write started /n. ఇక్కడ f ఒక ఫైల్ ఆబ్జెక్ట్, __ఎంటర్ ఫైల్ను ఓపెన్ చేస్తుంది, __ఎగ్జిట్ దాన్ని క్లోజ్ చేస్తుంది. మీరు క్లోజ్ను మిస్ చేసినా డేటా లాస్ రాదు. సాధారణ గాట్చా ఏమిటంటే __ఎగ్జిట్లో ఎక్సెప్షన్ను స్వాలో చేయకూడదు. మీరు ట్రూని రిటర్న్ చేస్తే పైథాన్ అది హ్యాండిల్ అయ్యిందని భావించి అసలు ఎక్సెప్షన్ను దాచిపెడుతుంది. రియల్ వరల్డ్ యూసేజ్లో డేటాబేస్ కనెక్షన్స్, నెట్వర్క్ సాకెట్స్, థ్రెడింగ్ లాక్స్ వంటి రీసోర్సెస్ను విత్ ద్వారా సురక్షితంగా నిర్వహిస్తారు. చాప్టర్ 8లో ఫైల్స్తో విత్ స్టేట్మెంట్ వాడాం. విత్ బ్లాక్ అయిపోగానే పైథాన్ ఆటోమేటిక్గా ఫైల్ని క్లోజ్ చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇదే కాంటెక్స్ట్ మేనేజర్ పని. ఇప్పుడు దీన్ని మన ఆబ్జెక్ట్స్కి ఎలా జోడించాలో చూద్దాం. ఒక క్లాస్ని కాంటెక్స్ట్ మేనేజర్ చేయడానికి రెండు డండర్ మెథడ్స్ కావాలి. __ఎంటర్ సెటప్కి, __ఎగ్జిట్ క్లీనప్కి. విత్ బ్లాక్ మొదలవ్వగానే __ఎంటర్ అయిపోగానే __ఎగ్జిట్ రన్ అవుతాయి. ఇక్కడ ఆర్డర్ గమనించండి. ఇప్పుడు ఎంటర్ మెథడ్లో మనం రిటర్న్ చేసే విలువ యాజ్ కీవర్డ్ తర్వాత వేరియబుల్లోకి వస్తుంది. ఉదాహరణకి గ్రీటర్ క్లాస్లో ఎంటర్ హెలోని రిటర్న్ చేస్తుంది. కాబట్టి విత్ గ్రీటర్ యాజ్ జీలో జీకి హెలో వస్తుంది మరియు ప్రింట్ జీ హెలో అని చూపుతుంది. ఇది ఫైల్ హ్యాండ్లింగ్లో యాజ్ ఎఫ్ వాడినప్పుడు ఎఫ్కి ఫైల్ ఆబ్జెక్ట్ వస్తుందన్నదానికి సమానం. ఒక చిన్న గమనిక, ఎక్సిట్లో ట్రూ రిటర్న్ చేస్తే విత్ బ్లాక్లో జరిగే ఎక్సెప్షన్ను దాచేస్తుంది, లేకపోతే ఎక్సెప్షన్ మళ్లీ బయటకు వస్తుంది. వాస్తవ ప్రపంచంలో మీరు డేటాబేస్ కనెక్షన్ లేదా నెట్వర్క్ సాకెట్ను మేనేజ్ చేయడానికి కాంటెక్స్ట్ మేనేజర్ వాడి ఆటోమేటిక్గా ఓపెన్, క్లోజ్ లేదా కనెక్ట్, డిస్కనెక్ట్ చేయవచ్చు. ఒక సాధారణ గాట్చా, ఎంటర్లో రిటర్న్ చేయని పక్షంలో యాజ్ కీవర్డ్ తర్వాత వేరియబుల్ నన్ అవుతుంది. కాబట్టి అవసరమైన ఆబ్జెక్ట్ని తప్పనిసరిగా రిటర్న్ చేయాలి. కాంటెక్స్ట్ మేనేజర్ కేవలం రీసోర్సెస్ని క్లోజ్ చేయడం మాత్రమే కాకుండా తన సొంత స్టేట్ని కూడా మేనేజ్ చేయగలదు. ఇక్కడ మనం ఇండెంట్ అనే క్లాస్ని తీసుకుంటే అందులో లెవెల్ అనే వేరియబుల్ ఉంది. విత్ బ్లాక్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంటర్ మెథడ్ కాల్ అయ్యి లెవెల్ని 1 పెంచుతుంది. తిరిగి బయటకు వచ్చినప్పుడు ఎక్సిట్ మెథడ్ ద్వారా ఆ లెవెల్ని మళ్లీ తగ్గిస్తుంది. దీనివల్ల సెటప్ మరియు క్లీనప్ ఆపరేషన్స్ చాలా నీట్లీ హ్యాండిల్ అవుతాయి. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ఒకవేళ విత్ బ్లాక్ లోపల ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినప్పటికీ ఎక్సిట్ మెథడ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మన స్టేట్ ఎప్పుడూ కన్సిస్టెంట్గా ఉంటుంది. ఉదాహరణకు నెస్టెడ్ లూప్స్లో ఇండెంటేషన్ లెవెల్స్ని ట్రాక్ చేయడానికి లేదా రికర్సివ్ ఫంక్షన్స్లో డెప్త్ని క్యాల్క్యులేట్ చేయడానికి ఈ ప్యాటర్న్ని రియల్ వరల్డ్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. క్లాస్ రాయటం ఎక్కువ అనిపిస్తే కాంటెక్స్ట్ లిబ్ మాడ్యూల్లోని కాంటెక్స్ట్ మేనేజర్ డెకరేటర్ వాడవచ్చు. ఈల్డ్కి ముందు సెటప్, తర్వాత క్లీనప్. ఒక ఫంక్షన్తోనే కాంటెక్స్ట్ మేనేజర్. చాలా నీట్. ఒక ప్రాక్టికల్, డేటాబేస్ కనెక్షన్. ఎంటర్లో కనెక్ట్, ఎక్సిట్లో డిస్కనెక్ట్. విత్ బ్లాక్లో క్వేరీ చేస్తాం. కనెక్షన్ ఎప్పుడూ సరిగ్గా క్లోజ్ అవుతుంది, మర్చిపోయే అవకాశం లేదు. కాంటెక్స్ట్ మేనేజర్స్ ఎందుకు? క్లీనప్ని మర్చిపోకుండా ఉండడానికి. మాన్యువల్గా అయితే ఓపెన్ చేసి క్లోజ్ చేయటం గుర్తుపెట్టుకోవాలి. ఎర్రర్ వస్తే క్లోజ్ కాకపోవచ్చు. విత్తో క్లీనప్ గ్యారంటీడ్. కోడ్ కూడా క్లీన్. ఒకే విత్ స్టేట్మెంట్లో మీరు ఒకేసారి అనేక కాంటెక్స్ట్ మేనేజర్స్ను కామాస్ ద్వారా జోడించవచ్చు. ఉదాహరణకి రెండు ఫైళ్లను ఒకే లైన్లో తెరవడానికి విత్ ఓపెన్ a.txt యాజ్ a, ఓపెన్ b.txt యాజ్ b, డేటా =a.read, b.write. ఇలా a.txt నుండి చదివి b.txtలో రాయవచ్చు. పైథాన్ ఈ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క __ఎగ్జిట్ మెథడ్లను ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది. కాబట్టి ఫైళ్లు సరిగ్గా క్లోజ్ అవుతాయి. మీరు ఎక్స్ప్లిసిట్ క్లోజ్ రాయాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ గాట్చా, మీరు ఒకే విత్లో వేరే రకాల రీసోర్సెస్, ఉదాహరణకి ఫైల్ ప్లస్ లాక్ కలిపితే వాటి మూసివేత క్రమం మీరు ఇచ్చిన క్రమంలోనే ఉంటుంది.
కాబట్టి అవసరమైతే రివర్స్ ఆర్డర్లో క్లోజ్ కావాల్సిన రీసోర్సెస్ కోసం ప్రత్యేకంగా నెస్టెడ్ విత్ ఉపయోగించండి. ఈ ప్యాటర్న్ లాగ్ రొటేషన్, 2 డేటాబేస్ కనెక్షన్లు లేదా ఒకే ట్రాన్స్ఫర్లో సోర్స్ డెస్ట్ ఫైళ్లను నిర్వహించేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాంటెక్స్ట్ మేనేజర్స్ ఎక్కడ వాడతారు? మీరు ఫైళ్లను ఓపెన్ క్లోజ్ చేయాలి, డేటాబేస్ కనెక్షన్స్లు ఓపెన్ క్లోజ్ చేయాలి, లేదా మల్టీ థ్రెడింగ్లో లాగ్ ఎక్వైర్ రిలీజ్ చేయాలి అనుకుంటే విత్ స్టేట్మెంట్ మీకు ఆటోమేటిక్ క్లీనప్ అందిస్తుంది. ఉదాహరణకి ఒక టెక్స్ట్ ఫైల్ చదవడానికి మీరు ఇలా రాస్తారు: with opendata.txt as f, content equals to f.read. ఇక్కడ ఓపెన్ ఒక కాంటెక్స్ట్ మేనేజర్, అది __ ఎంటర్లో ఫైల్ డిస్క్రిప్టర్ని తెరిచి __ ఎగ్జిట్లో దాన్ని మూసేస్తుంది, మీరు ఎక్సెప్షన్ వచ్చినా కూడా. అదేవిధంగా threading.lockను విత్ లాగ్గా వాడితే lock.acquire మరియు lock.release ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇది డెడ్లాక్ సమస్యలను తగ్గిస్తుంది. ఒక సాధారణ గాట్చా: మీరు మీ స్వంత క్లాస్ని కాంటెక్స్ట్ మేనేజర్గా మార్చాలంటే __ ఎంటర్లో మీరు రిటర్న్ చేసే ఆబ్జెక్ట్ని విత్ స్టేట్మెంట్లో యాజ్ పార్ట్లో పొందుతారు. తప్పుగా నన్ రిటర్న్ చేస్తే యాజ్ వేరియబుల్లో మీరు ఆశించిన యాట్రిబ్యూట్లు లేకపోవచ్చు. అంతేకాకుండా డేటాబేస్ కనెక్షన్స్ కోసం db.connectను విత్ స్టేట్మెంట్లో వాడితే ట్రాన్సాక్షన్ కమిట్ లేదా రోల్ బ్యాక్ కూడా __ ఎగ్జిట్లో సరిగ్గా నిర్వహించబడుతుంది. ఇది ప్రొడక్షన్లో డేటా ఇంటిగ్రిటీ కోసం చాలా ముఖ్యం. ఈ విధంగా సెటప్ క్లీనప్ అవసరమైన ఏ రీసోర్స్ అయినా విత్ స్టేట్మెంట్ మీ కోడ్ను కన్సైజ్, సేఫ్, రీడబుల్గా చేస్తుంది. ఈ చాప్టర్లో నేర్చుకున్నది విత్ స్టేట్మెంట్, ఎంటర్ మరియు ఎగ్జిట్, యాజ్తో రిటర్న్ వాల్యూ, కాంటెక్స్ట్ స్లిప్ డెకరేటర్ మరియు గ్యారంటీడ్ క్లీనప్. తరువాతి వీడియోలో మన కోర్స్ చివరి చాప్టర్ 20 పైథానిక్ టిప్స్ నేర్చుకుందాం. అక్కడ కలుద్దాం.